శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధుడు, కర్కాటక రాశిలో గురువు, సింహ రాశిలో శుక్రుడు కేతు కలయిక, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు. బుధగ్రహము వక్రించి ఉన్నది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో, తృతీయంలో రవి బుధుడు స్వక్షేత్రము వక్రించున్నారు రవితోటి. చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతు. ప్రత్యేకంగా ఈ డ్యూరేషన్ లో మాత్రము ఒక సంస్థలో పనిచేస్తున్న వారు లేదా ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చి నేను కొత్త ఉద్యోగంలోకి మారతా అని మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. ఇది మీకు అంత బెనిఫిషియల్ టైం మాత్రం కాదు. తొందరపడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. దీనివలన పోస్ట్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది జరిగిన తర్వాత మీరు ఇబ్బంది పడేదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఇబ్బంది కన్నా ఇలాంటి కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయము, తొందరపాటుతనంతో తీసుకున్నటువంటి నిర్ణయం వలన తర్వాత మీరు బాధపడతారు. ఈ ఒక్క నెల మాత్రం మీరు హడావుడి పడద్దు. కావాలంటే ఈ నెల గడిచిన తర్వాత అదే నిర్ణయం చెయ్యండి. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. 1-2 సార్లు ప్రయాణం వెళ్ళడము, రావడము, మళ్ళీ ప్రయత్నాలు చేయడము ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక రిజిస్ట్రేషన్ పలానా బుధవారం అనుకున్నారు, ఆ బుధవారం జరగదు, శుక్రవారం రోజుకు జరుగుతుంది. అక్కడ 2 రోజులు ఉండి వచ్చి ఈ విధమైనటువంటి చికాకులు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పని అయిపోవాలన్న ఆలోచన ఉండొచ్చు, కానీ పని అదే సమయానికి పూర్తయిపోవాలన్న పట్టుదల మాత్రం పనికిరాదు. ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. చేస్తున్నటువంటి పనులలో అయిన వాళ్ళ సహాయం తీసుకోవడము, కొలీగ్స్ సహాయం తీసుకోవడము చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారం పరిహారం. రాబోయే మంగళవారం రోజున నరదిష్టి తొలగిపోవడానికి గుమ్మడికాయ కావచ్చు, లేకపోతే కొబ్బరికాయ కావచ్చు, లేదా నిమ్మకాయ, మీకు ఏది సౌలభ్యంగా ఉంటే దాంతో దిష్టి తీసుకొని పారే నీటిలో ఆ పదార్థాన్ని పడేయండి. మంగళవారం సాయంత్రం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి దుర్గాదేవి స్తోత్రము, అష్టోత్తరం చదవడము, లేదా మీకు ఇష్టమైనటువంటి అమ్మవారి అష్టోత్తరం వినండి. లక్ష్మీదేవి అష్టోత్తరం అయినా అష్టకమైనా కూడా వినొచ్చు, తప్పేమీ కాదు. ఆషాఢ మాసంలో మనకి నచ్చినటువంటి అమ్మవారి పూజ మనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వారాహి పూజలు చేసుకోవాలనుకునే వాళ్ళు, వారాహి అమ్మవారి పూజలు ఆచరించాలనుకునే వాళ్ళు గురువుల్ని సంప్రదించండి. యూట్యూబ్లో, టీవీలో ఎవరో చెప్పారు, జాగ్రత్తగా చెప్పారు, మేము పాటిస్తామంటే మాత్రం కాదు. శని ప్రభావం ఉన్న వాళ్ళకి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్స్, డిసార్డర్స్, ప్రెషరు ఉంటుంది. అంటే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎందుకు వస్తుందంటే వీళ్ళకి అజీర్తి. స్నేహితుడు వీళ్ళని మోసం చేశాడు, ఆ స్నేహితుడిని నమ్మి వీళ్ళు మోసపోయారు, అది జీర్ణం చేసుకోలేరు. తమ్ముడు మోసం చేశాడు, అన్నయ్య మోసం చేశాడు, అమ్మ నాన్న మోసం చేస్తుంటారు, లేదా కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. వీళ్ళేదో వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటారు, వాళ్ళేదో వీళ్ళకేదో చేసేస్తారనుకుంటారు. తీరా చూస్తే వాళ్ళు వీళ్ళకి ఏమీ చెయ్యరు. అది డైజెస్ట్ చేసుకోలేక మీరు సఫర్ అవుతుంటారు. ఇప్పుడు మీరెళ్ళి వారాహి అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి పూజ చేస్తే ఆవిడ వీళ్ళెందుకు నీకు పడేసే పక్కకనంటే అక్కడ మీకు వచ్చేది ఇండైజెషనే. వాళ్ళతోటి ఆ బంధాన్ని, బంధుత్వాన్ని తెంచుకోలేక మీరు నానా అవస్థ పడతారు. కాబట్టి గురువుని సంప్రదించండి. జాతకరీత్యా పర్వాలేదా, ప్రస్తుతం ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నాను, స్పిరిచువల్ గ్రోత్ కోసం చూస్తున్నా అని అనుకున్న వాళ్ళు చెయ్యండి. ఏం పర్వాలేదు, చక్కగా మీరు చేసుకోవచ్చు. బట్ మీ స్థాయి ఏంటి, మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి అన్నది చూసుకొని చెయ్యండి, అంత మాత్రమే. లేదంటే సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకాస్త 10 రెట్లు సఫర్ అవుతారు. బట్ అల్టిమేట్గా మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆ సఫరింగ్ అనేది మీరు బేర్ చేయగలగాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా సాయంత్రం ప్రదోషకాల సమయంలో అమ్మవారి పూజలు చేయండి, మంచి జరుగుతుంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త పెట్టుబడులలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. చిన్న చిన్న పెట్టుబడులు, తాత్కాలిక వ్యాపారాలు, కొత్తగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాలని లేదా ఏదో క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించాలని చిన్న స్థాయిలో చేయాలనుకునే ఆలోచనలన్నీ కూడా కలిసొస్తాయి. కొంతమంది సహాయం వలన మీరు ఇంట్లోనే ఉండి కూడా కొన్ని పనులు చక్కబెట్టుకునే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి, బుధుడు వక్రిచున్నాడు. లెక్కల విషయంలో జాగ్రత్తలు అవసరం. కరెక్ట్ గా ఉన్నాయా లేదా, నెలవారీ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, లేదా సంస్థ నడుపుతున్నాము అదంతా స్ట్రాటజికల్ గా చక్కగానే వెళుతోందా, స్టాటిస్టిక్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఏమైనా లోటు కనిపిస్తోందా, ఎక్కడేమైనా మ్యానిపులేషన్ కనిపిస్తోందా అన్నది 1కి 10 సార్లు చూడండి. నిదానంగా చూడండి, హడావుడి పడద్దు. ఆ మనవాళ్లే కదా చూసింది, తప్పెందుకు జరుగుతుంది, చూస్తుంది మేధావి, ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు, మనకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఇవన్నీ వద్దండి. ఇవన్నీ వద్దు. గ్రహాలు ఎప్పుడైనా మీ మీదైనా నా మీదైనా అది ఒకటే రకంగా ప్లే చేస్తాయి. ఓకే, అవి ఉన్నటువంటి స్థానాలని బట్టి అవి ఏ పాయింట్స్ని ట్రిగర్ చేస్తాయన్న చూసుకొని మనం నిర్ణయం చేయాలి. ఖచ్చితంగా ఫినాన్స్ విషయంలో, ఇన్కమ్ విషయంలో తప్పుడు లెక్కలు దొరికే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా అధికారుల వలన మీకు ఎడిషనల్గా ఛార్జెస్ జనరేట్ అవ్వడం, చలాన్స్ రావడము, కొన్ని అనెథికల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించుకోండి. ఎవరిని తప్పు పట్టాలని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన రూపాయి, మన కష్టార్జితం మనము, మన పిల్లలు తినాలి అన్నది ఆలోచనలో ఉంచండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసొస్తాయి. ఈ రాశి వారికి ఈ రాశిలో కుజుడు, ద్వితీయంలో రవి, ఉగ్ర స్వభావం ఉన్నటువంటి గ్రహాలు. చక్కగా ఉగ్రదేవతామూర్తి అయినటువంటి అమ్మవారి పూజల్ని విశేషంగా చేసుకోండి. మాట కంట్రోల్లో పెట్టుకోండి. కోపంగా మాత్రం ఎవరి మీద విరుచుకు పడద్దు. పూజ మొదలు పెడితే ఖచ్చితంగా కోపం వస్తుంది, అది సహజ స్వభావము. ఛాలెంజెస్ వస్తాయి, అవి మీరు ఫేస్ చేయాలి. గ్రిప్ మాత్రం పోగొట్టుకోవద్దు. ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ వారం చేయవలసినటువంటి పరిహారము, మంగళవారం రోజు నుంచి మొదలు పెట్టుకొని రాబోయే 9 రోజులను సాయంత్రం ప్రదోషకాల సమయంలో పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి. గురుబలం పెరుగుతుంది. కాస్తంత ఆఖరిలో ఒక 10-15 నామాలు కుంకుమతో చెయ్యండి. పసుపుతోటి మీరు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇలాంటి వీడియో ఎడిటింగ్, తర్వాత ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం నెరవేరుతాయి. కొన్ని ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ వ్యవహారాలు కలిసొస్తాయి, మళ్ళీ పునర్ప్రారంభించగలుగుతారు. కొంతమంది జీవితంలో మీరు మార్పులు తీసుకురావాలని, మీరు వాళ్ళ జీవితం కోసము లేదా వాళ్ళ భవిష్యత్తు నిమిత్తం మీరు పెట్టుబడులు పెట్టడము, ప్రయత్నం చేయడము బాగుంటుంది. ఇది మీకు ఒక మంచి మెంటల్ సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు పండు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో రవి, బుధుడు, వ్యయంలో కుజుడు, దశమంలో శనేశ్వరుడు. ఆ అమ్మవారి పూజల్ని చక్కగా విధి విధానంగా చేయండి, మీకు కలిసి వస్తుంది. క్రితం ఎవరినో నమ్మాము, మోసపోయాము, మా డబ్బులు ఇరుక్కుపోయాయి, మాకు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఇవ్వటం లేదు, మేము అప్పులు కడుతున్నాం, ఈ యొక్క జీవిత చక్రంలో నుంచి మేము బయటపడిపోవాలి, ఇది వేగిపోయాము, విసిగిపోయాము, వేసారిపోయాము అని అనుకున్న వాళ్ళు అమ్మవారి కాళ్ళు పట్టుకోండి, మీకు పని జరుగుతుంది. అమ్మవారి పూజల్ని విశేషంగా చేయండి. రోజు దీపారాధన చేసేవాళ్ళు ఇప్పుడు అష్టోత్తరం చదవండి. అష్టోత్తరం చదువుతున్న వారు కుంకుమార్చన చేయండి. పెంచండి, స్థాయి పెంచి పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది. అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు విజయ పాశుపత హోమాన్ని జరిపించుకోండి, మంచి జరుగుతుంది. నూతన వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. మీకే కాక మీ వాళ్ళకి మీరు సహాయం చేయాలన్న ఆలోచనలు కూడా నెరవేరుతాయి. ఇష్టపడ్డ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, వాళ్ళతోటి జీవితం గడపాలి అన్న ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నాలు, మార్గాలను వెతకడము కలిసి వస్తుంది. విదేశాలలో ఉన్న వాళ్ళకి టెంపరరీ ఉద్యోగము, టెంపరరీగా ప్రస్తుతానికి మీరు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి
కాస్తంత మంచి విషయాలు, మంచి ఉద్యోగము, పార్ట్ టైం జాబ్‌ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు కలిసొస్తాయి. వాహనం మార్చి వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వాహనం కోసం కొంచెం రిసర్చ్ చేస్తారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు రికార్డింగ్స్ చేసుకోవడం గానీ, లేకపోతే ఎవరినైనా మీతో కూడా ఉంచుకోవడం గానీ ఖచ్చితంగా ఉండనివ్వనండి. వాళ్ళొకటి చెప్తారు, మీకొకటి అర్థమవుతుంది, మీరు అదే చేస్తారు, కానీ వాళ్ళది కాదంటారు. దేర్ మే బి కైండ్ ఆఫ్ మిస్‌కమ్యూనికేషన్. మిస్‌కమ్యూనికేషన్ పూర్తి స్థాయిలో ఉండొచ్చు. లేదా ఏదైనా గొడవ, చికాకు జరగొచ్చు. కాబట్టి ప్రూఫ్ ఉంచుకోవడము, లేదా మీతో కూడా ఇంకెవరినైనా ఉంచుకోవడము, ఈ డ్యూరేషన్‌లో మీకు సజెస్ట్ చేయబడుతోంది. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి ధనం దాచాలన్న ఆలోచన మంచిదే. కానీ ఆ ధనం ఎక్కడ దాస్తున్నాం? ఎలా దాచాలి? ఎలా దాస్తే బాగుంటుంది? అన్నది ఒరిజినల్ ఎక్స్‌పర్ట్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకొని చేయండి. ఏదో ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా పైకొచ్చి హడావిడి చేస్తున్న వాళ్ళ మాటలు విని మోసపోవద్దు. జాగ్రత్త వహించండి. మీ కష్టార్జితం మీరు, మీ పిల్లలు తినాలి. ఊర్లో వాళ్ళు కాదు. కొద్దిగా, కాన్షియస్‌నెస్, కొద్దిగా జాగ్రత్త పెంచితే మనం చాలా నష్టాన్ని అధిగమించిన వాళ్ళం అవుతాం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము వ్యయ స్థానంలో రవి, బుధుడు, లాభస్థానంలో కుజుడు, ద్వితీయంలో శనేశ్వరుడు, కేతువు. స్పిరిచువల్ గ్రోత్ నిమిత్తం చేయవలసినటువంటి కార్యక్రమాలు చక్కగా మీరు చేయండి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయండి. దాని వలన మీరున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడతారు. ఏదో పూజ చేసుకుంటే సమస్య రాదని మాత్రం నేను చెప్పను. మీ జీవితం మీరు కర్మతోటి పుట్టారు. మంచుంది, చెడుంది. కానీ ఇక్కడ సమస్యలో పడటం విషయం కాదు. సమస్యల నుంచి ఎలా బయటికొస్తాం అన్నది విషయం. మన కాంపిటీటర్ 10 షాపులు ఓపెన్ చేశారు. మనం రెండో షాప్ దగ్గరే కూర్చొనున్నాము. మనకి వ్యాపారం జరగటం లేదంటే మనం సమస్యలో ఉన్నాం. సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి? ఆ మార్గం ఏది? ఆ బలం ఏది? అది మనం తెలుసుకోవాల్సింది. పూజ చేస్తే సమస్య రాదని మాత్రం అనుకోవద్దండి. పూజ చేసేది సమస్యల నుంచి మనం బయటికి రావటం కోసము. ఇంకో సమస్య వచ్చినా, ఛాలెంజ్ వచ్చినా అందులో నుంచి కూడా బయట ఎలా పడాలన్నది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసొస్తాయి. ఈ ఆషాఢ మాసాన్ని మాత్రం వదులుకోవద్దు. విశేషంగా మంగళవారం రోజున ఈ యొక్క ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి అమ్మవారి దగ్గర గుమ్మడికాయ పెట్టుంచి పూజ చేసుకొని ఆ గుమ్మడికాయని తీసుకెళ్లి ఇంటి బయట కట్టుకోవడము, లేకపోతే వ్యాపార కేంద్రానికి కట్టడము, నిమ్మకాయలు పెట్టి పూజ చేసుకొని ఆ నిమ్మకాయలు మీ దగ్గర పెట్టుంచడము రెగ్యులర్ గా చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఏడుపులవన్నీ కూడా పోతాయి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతోటి పూజ చేయండి. ఇది ఈ వారం పరిహారం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. పూర్వం వదిలేస్తున్నటువంటి సంస్థలోనే తిరిగి వెళ్ళి చేరాలి, అక్కడే పోయింది రాబట్టుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. వాళ్ళు కూడా పిలవటము, మిమ్మల్ని అభిమానించడము, ఏదో మిస్‌కమ్యూనికేషన్ జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నాలు అవన్నీ కూడా బాగుంటాయి. సంతానానికి సంబంధించి, వాళ్ళ వివాహానికి సంబంధించి ధనం నిలువ చేసుకున్నది కదిపే ప్రయత్నంగా ఉంటుంది. దీని వలన మంచే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు, కేతువు, వ్యయంలో గురువు, లాభంలో రవి, బుధుడు, దశమ స్థానంలో కుజుడు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. వ్యవహార నిమిత్తం, వృత్తి నిమిత్తం ఆదాయం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీ కావచ్చు, మంచి కాలేజ్ కావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలనుకోవడం కావచ్చు. ఓవరాల్‌గా మాత్రము ఈ విషయాలలో మాత్రం మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రితం దాచి ఉంచినటువంటి ధనం ఇప్పుడు మీకు అక్కడికి రావడము, దాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకోవడం కూడాను మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం పరిహారం. రాబోయే ఆషాఢ మాసంలో 9 రోజులును చక్కగా మీకు వీలైనంత సేపు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకుంటూ పూజా కార్యక్రమాలు చేయండి. ప్రత్యేకంగా మాస శివరాత్రి రోజున విజయదుర్గా హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి జరుగుతుంది. ఏదైతే చికాకులు ఉన్నాయో అందులో నుంచి బయటపడతారు. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడం కావచ్చు, లోన్స్ తీసుకోవడం కావచ్చు, డబ్బులు ఇచ్చి మోసపోయినవి కావచ్చు, పెట్టుబడులు ఇరుక్కున్నవి కావచ్చు, ఇలాంటి చాలా అంటే చాలా టైట్
ప్రాబ్లమ్స్, సిచ్యుయేషన్స్‌లో ఉన్నవాళ్ళు చాలా సునాయాసంగా బయటపడతారు. అమ్మవారికి పూజ చేయండి. మీకు మంచి జరుగుతుంది. నాది హామీ. నాకన్నా పెద్దవాళ్ళు ఇస్తున్నటువంటి హామీ. అమ్మవారి కాళ్ళు పట్టుకోండి పని జరుగుతుంది. ఎంతో కొంత జరుగుతుంది. ఎంత జరుగుతుందన్నది అది మీ కర్మ బట్టి ఉంటుంది. కానీ ఎంత ప్రారబ్ధ కర్మలో ఉండి అసలు ఏమి మంచినీళ్ళు దొరకనటువంటి స్టేజ్‌లో గూడాను ఒక గ్లాస్ జ్యూస్ అయితే దొరుకుతుంది. నేనైతే చెప్తానిది. చెయ్యండి. ఆ హోప్‌లెస్‌నెస్‌లో నుంచి మాత్రం మీరు బయటికి రావాలి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. కాస్తంత షోల్డర్ పెయిను, భుజాల బలహీనత, చేతుల్లో సత్తువ లేకపోవడము, చేతులు, కాళ్ళు వణికిపోతూ ఉండడము, ఇలాంటి బలహీనతలు ఎక్కువ శాతం కనిపించొచ్చు. కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. 1కి 2, 3 డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యం తీసుకోండి. దీని వలన మీకు కలిసొస్తుంది. అయిన వాళ్ళ వలన ప్రత్యేకంగా వృధా ఖర్చులవుతున్నాయని మానసిక క్షోభకు గురవుతారు. వాళ్ళనేమి అనలేరు. మీరు పోనీ అంత సంపాదించలేరు. దీని వలన కాస్తంత ఇబ్బందికి గురవుతారు. కొత్త ఉపాధి పథకాలలో చేరాలన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వ్యయ స్థానంలో శుక్రుడు, కేతువు, లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి, బుధుడు, భాగ్యస్థానంలో కుజుడు. తృతీయ అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు. స్పిరిచువల్ గ్రోత్ చూపిస్తుంది. అకల్ట్ సైన్సెస్ చూపిస్తుంది. ఇది గురువుల్ని సంప్రదించగలుగుతారు. గురువుల పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోగలుగుతారు. వాళ్ళు చూపించే మార్గంలో మీరు వెళితే మీకు మంచి జరుగుతుందండి. మన జాతకం బాలేదు, గ్రహాలు బాలేదు, దశ బాలేదు, అసలు ఏమీ బాలేదు. మనం రోజు ఏడుస్తూనే ఉన్నాం. కానీ మనం చేస్తున్నటువంటి పని ఆ పెద్దవాళ్ళకి చెప్పి నేను ఇలా చేస్తున్నానండి, నాకు ఇలా ఉంది అని అంటే, ఏం పర్వాలేదులేమ్మా మంచి జరుగుతుంది అని వాళ్ళొక్క మాట అంటే మీ తలరాత మారుతుంది. ఆ జాతకంతో సంబంధం లేదు, మీరు చేస్తున్న పనితో సంబంధం లేదు. వాళ్ళు బాగుంటుంది అని ఇచ్చినటువంటి అభయహస్తం వలన మీకు మంచి జరుగుతుంది. అది గురుబలం అంటే. ఏదో ఈ గురుగ్రహం అటు ఇటు మారినందువల్ల మంచి జరగడం, చెడు జరగడం కాదు. ఆయన మారాడు, ఇప్పుడు లాభంలో ఉన్నారు. చక్కగా పెద్దవాళ్ళని సంప్రదించండి. అనుష్ఠానం చేసుకునే వాళ్ళని సంప్రదించండి. అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళని సంప్రదించండి. చక్కగా తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం పొందండి. మంచి జరుగుతుంది. స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది. పర్టికులర్‌గా చాలా మందికి బాగుంది ఈ వారము. అండ్ ఈ అప్‌కమింగ్ 1 మంత్ కూడా చాలా అంటే చాలా ద్వాదశ రాశుల్లో వారికి అదృష్టం కలిసొచ్చే కాలంగా ఉంది. అంటే అమ్మవారి పూజ చేసుకుంటే అందుకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కలిసొస్తుంది. దాని బుకింగ్స్ లేకపోతే డెలివరీ తీసుకోవడము, ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి అంశాలు కలిసొస్తాయి. పార్ట్నర్‌షిప్‌లో ఉన్నటువంటి వ్యవహారాలతో మాత్రము చికాకులు, గొడవలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. దొంగ లెక్కలు, పిచ్చి మాటలు, ఏదో మీరు అమాయకుల్ని చేయడము, వాళ్ళు ఏదో మీరు అమాయకులని చెప్పనని ఆ మాట, ఈ మాట చెప్పడము, ఇవన్నీ కొనసాగకపోవచ్చు. ఇక వీటికొక తెరపడబోతుంది. దీనివలన మంచి, చెడు, నష్టం అన్నీ కలిసొస్తాయి. కొద్దిగా నిదానంగా నిర్ణయం చేయండి. మంచి జరుగుతుంది. ఈ వారం పరిహారం ప్రదోషకాల సమయంలో దుర్గాదేవి స్తోత్ర పారాయణ, అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమతోనూ, పసుపుతోనూ అర్చన చేయండి. దీనివల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంగా సొంత కాళ్ళ మీద నిలబడడం కోసము పెట్టుబడులు అధికంగా కావాల్సొస్తుంది. అంటే పక్కన వాళ్ళు రూ. 10 పెట్టుకొని నిలబడితే మీకు రూ. 25 కావాల్సొస్తుంది. ఈ నిమిత్తం మీరు అయిన వాళ్ళని సంప్రదించడం, వాళ్ళ సహాయం తీసుకోవడం, లేదా బ్యాంకు రుణాలు తీసుకోవడము, లేదా ఏదైనా స్థలము, ఇల్లో తాకట్టుకు పెట్టడము, నగదుకు తాకట్టుకు పెట్టడము, ఈ విషయాలలో కాస్త ఆలోచనలు ఉండడము, మీరు నిమగ్నం అవ్వడము. బట్ ఓవరాల్‌గా మాత్రం కలిసొస్తుంది. మీకు కావాల్సినటువంటి ఆ ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు, కూడబెట్టుకోగలుగుతారు. వనరులన్నీ కూడా ఏర్పాటవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కాస్తంత అలసట ఎక్కువగా ఉంటుందండి. ఎగ్జాస్ట్ అయిపోతారు. కొంచెము ప్రతికూల ప్రభావం అనుకోండి, పని ఒత్తిడి పెరగడం అనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ న్యూ టార్గెట్స్ అనేవి వస్తాయి. అంటే ఉద్యోగం భరోసానే, కానీ ఉద్యోగంలో మీరు చేయాల్సింది, సాధించాల్సింది మరి కాస్తుంది. ఇది తెలుసుకొని వెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభస్థానంలో శుక్రుడు, కేతువు, దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో
రవి, బుధుడు, అష్టమ స్థానంలో కుజుడు, ఆరింట శనేశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు. కొన్ని కొత్త ప్రయత్నాలను ప్రారంభించగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో పనులు పూర్తి కావడము, తత్సంబంధంగా ధనాదాయం పెరగడము, మంచి పేరు పెరగడము, ఈ విధమైనటువంటి వ్యవహారాలలో మధ్య భాగంలో ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇతరుల డబ్బులు ఆశించి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు ఇవన్నీ మీరు పసిగట్టగలుగుతారు. అది మంచి మార్గం కాదు, అది తప్పుడు దారి, అలా మనం వెళ్ళకూడదు అని మంచి చెప్పి మందలిచ్చే ప్రయత్నాలు మీరు కొంతమంది విషయంలో చేస్తారు. అంటే మీకు అక్కర్లేదని అనిపించినప్పటికీ కూడాను, కానీ ఇది మనం చెయ్యాలి, మన వాళ్ళే చెడిపోతున్నారు అన్న ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల నా కుటుంబంలో కాస్తంత వాడి వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు మంచి చెప్తున్నారు అన్నది చూసుకోకుండా కొంతమంది తొందరపడి మాట్లాడటము మీకు కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజాలు నిలకడ మీద చక్కగా బయటికి వస్తాయి. మంచేదో చెడేదో ఎవరేం చేశారు, ఎవరు ఎలాంటి చెడును ఆపడానికి ప్రయత్నం చేశారు, ఎవరు మధ్యలో నిందల పాలయ్యారు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దీని ద్వారా మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఇంకా దృఢ సంకల్పంతో చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఓవరాల్ గా కొద్దిగా మిస్డ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ వచ్చినప్పటికీ ఆ వచ్చినటువంటి విమర్శల్ని మీరు ఎదుర్కొని నిజాలను పూర్తిగా బయట పెట్టకుండా మంచి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నము అత్యంత సన్నిహితులైన వాళ్ళు గుర్తిస్తారు. దీనివల్ల మీకు సంతోషం కలుగుతుంది. సంతానానికి సంబంధించి కొత్త రుణాలు తీసుకోవడము, వాళ్ళ నిమిత్తం కొన్ని ప్రయత్నాలు మీరు ప్రారంభించడము, ఇవి మీకు శ్రేయస్కరంగా మారతాయి, వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. సంతాన పురోగతి నిమిత్తము ఎక్కువ శాతం ఆలోచిస్తారు, ఆందోళన కూడా చెందుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో కొన్ని విషయాల గురించి సహోదర సహోదరి వర్గంతో మాట్లాడాలి, ఒక సెటిల్మెంట్ చేసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం చేస్తే బాగుంటుంది. కొంతమంది ఆలనా పాలన వ్యవహారాలు వాళ్ళు కూడా బాధ్యతలు వహిస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొత్త పెట్టుబడులకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. అక్కర్లేనటువంటి ఆర్భాటాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, ఇచ్చినటువంటి సలహాలలో మంచేది చెడేది, అవసరం ఏది అనవసరం ఏది అన్నది గుర్తించుకొని గ్రహించుకొని చెయ్యండి. ఈ వారం పరిహారం: మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం చేయించండి. మంగళవారము, అమావాస్య, ఆషాఢ మాసం ఆ రోజే సాయంత్రం ప్రారంభం అవబోతోంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మంగళవారం సాయంత్రం నుండి లేదా బుధవారం ఉదయం నుండి దుర్గాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి. లేదా దుర్గాదేవి అష్టోత్తరము, రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం చదవటం లేదా వినటం చేయటం వలన ఆర్థిక అభివృద్ధి, ఆనందాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, వ్యవహార, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వాటిని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, మంచి జరుగుతుంది. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం చేయమని అయిన వాళ్ళని ఇంటి వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో కాస్తంత స్లోగా రిజల్ట్స్ వస్తాయి. దీని వలన చికాకులు, గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన ఎక్కువ శాతంగా పెరుగుతుంది. దీని వలన ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు కేతువు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు. అనుకున్న కార్యక్రమాలు కాస్తంత నిదానంగా అయినా నెరవేరుతాయి. ఈ రాష్ట్రాధిపతి, షష్టమాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. వివాహపరమైనటువంటి అంశాలు సానుకూలంగా ఉంటాయి. జన్మజాతకం బాగుండి అక్కడ మంచి ఫలితాలు అనేవి ఏర్పడుతున్నట్లయితే రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ముడిపడము, నెరవేరటము, మంచి జరిగే అవకాశము, ఆస్కారము మరింతగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు, ఆలోచనలు ఉన్నవాళ్ళు మంచి ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
సివిల్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్, ఇతర టెంపరరీ వర్క్స్ రిలేటెడ్ లో ఉన్న వారికి, ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి కాలం కలిసి వస్తుంది. ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ప్రభుత్వపరమైనటువంటి విభాగాలలో పనిచేయాలనుకునే వారికి, తాత్కాలికంగా కాంట్రాక్ట్స్ తీసుకొని చేయాలనుకునే వారికి, కాస్తంత ధనం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అనుకున్నట్లయితే చక్కగా అవి చేపట్టండి. మంచి జరుగుతుంది, బాగుంటుంది. దీని వలన మీ పరపతి, పలుకుబడి, స్నేహ సంబంధాలు మరింతగా పెరుగుతాయి, మెరుగుపడతాయి. ఈ వారం పరిహారం: మంగళవారము అమావాస్య రోజున నరదిష్టి తొలగిపోవడానికి కొబ్బరికాయతోటి దిష్టి తీసుకొని పడేయండి. అమావాస్య పాడ్యమి నుంచి ప్రారంభించి నవమి, దశమి వచ్చేంత వరకు ఈ 9 రోజులు కూడాను ఏదైనా మీకు ఇష్టమైనటువంటి అమ్మవారి అష్టోత్తరము, అష్టకము ప్రతిరోజు చదివి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. ఆషాఢ మాసం అంతా కూడాను అమ్మవారి పూజలు చేసుకోవడము, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వటము, లేదా ఆడపిల్లలకి పండ్లు, పలహారం కొనివ్వటం, ఈ విధంగా చేయండి. మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్న వారికి, లేదా మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు మంచి గుర్తింపు, ఆదాయం పెరుగుతుంది. సోషల్ మీడియాలో ఉండే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి, ప్రత్యేకించి యోగా ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దానికి తగినటువంటి పేపర్ వర్క్లు ప్రారంభించుకోగలరు. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు వక్రించున్నారు. 6ంట కుజుడు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు, కేతువు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడటము, చికాకు కలిగించే వాతావరణం ఉండవచ్చు. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి గొడవలకి, చికాకులకి మాత్రం ప్రత్యేకించి మీరు ప్రారంభించొద్దు. మీరు దానికి ఆద్యం పోసే ప్రయత్నం చేయవద్దు. వాళ్ళు ఏమన్నా చేసుకొనివ్వనండి, చూసి చూడనట్టుగా ఉండండి. మన చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలు, మన చేతిలో ఉన్నటువంటి పనులు పూర్తయ్యాక ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ ప్రకారంగా నిర్ణయం చేయవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు నెరవేరుతాయి. కార్యానుకూలత కలిసొస్తుంది. అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేర్చాలి, దానికి తగ్గట్టుగా రికమెండేషన్లు, అడ్మిషన్స్ తీసుకోవడము, డబ్బులు ఏర్పాటు చేసుకోవడము, అవి తీసుకెళ్లి వాళ్ళకి చెల్లించడము, దీనికి సంబంధించినటువంటి అంశాలు కాస్తంత అనుకూలంగానే ఉంటాయి. అంత చికాకు పడే విధంగా మాత్రం ఏం ఉండదు. మంచి జరిగే అవకాశం ఉంటుంది. సంతాన విషయ వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అయిన వాళ్ళకి చెప్పడము, కాస్తంత మధ్యవర్తులకు చెప్పడము, వీలైనంత వెంటనే ఇటువంటివి కొద్దిగా సెటిల్ చేయమని చెప్పనని అడగడము, అవి ఫాలో అప్లో పెట్టి చూసుకోవడము, ఈ విధమైన ఆలోచనలు పెరుగుతాయి. ఖాళీగా స్థలాన్నైనా కానీ, ఇంటినైనా కానీ ఉంచకూడదు. అద్దెకి ఇవ్వడమో, లీజ్కి ఇవ్వడమో, లేదా మరీ బాగాలేదని అనుకుంటే అమ్మి వేస్తే బాగుంటుంది అన్నటువంటి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం: నరఘోష అధికంగా ఉంది, మా మీద ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఏడుపుల వల్లనే మాకు అనారోగ్యం వస్తోంది, మేము ఎదగలేకపోతున్నాము, వృత్తిరీత్యా అంత బాలేదు, ఎంతో ఎదగాలి, ప్రమోషన్ రావాలి కానీ రాలేదు, వ్యాపారం బాగుండాలి, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉన్నది, వడబడిపోయినటువంటి చెట్టులాగా అయిపోయింది, అసలు గడవటం కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళు మరీ ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఉపయోగించుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీరు పొందితే గనక మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎన్నో మార్పులు వస్తాయి మీ జీవితంలో. నేను చెప్తున్నది కాదు, అమ్మవారి పూజలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ అనుభవంతో వాళ్ళు దాటినటువంటి కష్టాల గురించి చెప్పేటప్పుడు మనకు తెలుస్తుంది. చాలా అంటే చాలా తేలికగా ప్రతిరోజు 10 నిమిషాల్లో చేసుకునేటువంటి విధంగా పూజని, ఆ తాలూకు వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ ప్రకారంగా ఫాలో అవ్వండి. ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని వినండి. మంచి జరుగుతుంది మీకు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం ఉద్యోగరీత్యా కలిసొస్తుంది.
ఊహించనటువంటి కొన్ని మంచి మార్పులు జరుగుతాయి. పొలిటికల్ గా ఉన్న వాళ్ళకు కూడా కాలం కలిసొస్తుంది. ఎక్కడో ఎవరికో ఏదో రాలేదని మనకి రాదు, వచ్చే అవకాశం లేదని మాత్రం అనుకోద్దు. మీరు చేసే మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. మీ జాతకం వేరు, అవతల వాళ్ళది వేరు. కాబట్టి మీకు జరిగే అవకాశం లేదని మాత్రం అనుకోవద్దు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. దైవానుగ్రహాన్ని మీరు పొందండి. మీ కార్యానుకూలత పెరుగుతుంది. మీకు జరగవలసినటువంటి మంచి జరుగుతుంది. జాతకంలో ఉన్నటువంటి ఆ మంచి వైబ్రేషన్స్ మిమ్మల్ని ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకెళ్తాయి. ఇది నమ్మి చెయ్యండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, 6వ రవి బుధుడు, పంచమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు కేతువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, ద్వితీయ స్థానంలో రాహువు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటారు. తత్సమ్మతితమైనటువంటి ఆలోచనలు, కార్యక్రమాలు అవన్నీ కూడా నెరవేరుతాయి, కార్యరూపం దాలుస్తాయి. కాస్తంత ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం లోపల కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించుకోవాలన్న ఆలోచనలు, కొద్దిగా దృఢ సంకల్పం అనేది ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చక్కదిద్దగలుగుతారు, చక్కబెట్టగలుగుతారు. వాళ్ళకేవో కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు రికమెండేషన్లు చేయించుకోవడం ఇష్టం లేకపోయినా, మీరు సిఫార్సులు చేయించుకోకపోయినా, మీకు ఇష్టం లేనప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలలో పిల్లల నిమిత్తము మీ యొక్క అభిప్రాయాలను పక్కకు పెట్టి వాళ్ళ కోసం మీరు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇది కొత్త అవకాశాలకి నాంది పలుకుతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఆర్ఫనేజెస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, మంచి ప్రజాదరణ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా కాస్తంత కోలుకోగలుగుతారు. ఈ వారం పరిహారం: ఆషాఢ మాసంలో క్రమం తప్పకుండా అమ్మవారి పూజలను, పంచ ఉపచారాలను ప్రతిరోజు చెయ్యండి. దీని వలన మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మరింతగా పొందడం కోసం విజయదుర్గా హోమాన్ని ఈ మాసంలో జరిపించండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరము. ఆహార పానీయాల వ్యవహారాలలో విషయాలలో అప్రమత్తంగా ఉండండి. సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలతో ఎక్కువ శాతం బాధపడము, లేటుగా రికవర్ అవటము, ఈ విధమైనటువంటి అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే రుణాలు కలిసి వస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఫారెన్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, ప్రాజెక్ట్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, లేకపోతే క్లయింట్ బేస్ని పెంచుకునేటువంటి అంశాలు కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఫారెన్, భారతదేశం కాక బయట దేశంతో చేసుకునేటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయంలో శనేశ్వరుడు, చతుర్థంలో కుజుడు, పంచమంలో రవి బుధుడు, 6వ గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు కేతువు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను మీరు నిలబెట్టగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. మానసిక తృప్తిని కలిగి ఉంటారు. కాస్తంత అటు ఇటు మాట ఎవరికైనా జారుతుందండి, అందులో ఏమి సందేహం లేదు. అది మానవుడు అన్నవాడికి ఎవరికైనా జరగాల్సిందే. తప్పొప్పులు చేస్తుంటాము, మళ్ళీ సరిదిద్దుకోవాలి, మళ్ళీ మంచి మార్గంలో వెళ్ళాలి. ఇది తెలుసుకొని మెలగగలిగితే బాగుంటుంది. అప్పుడు తప్పు చేశారు కదా, ఇప్పుడు అలానే చేస్తారు, లేదా అప్పుడు అలా మాట్లాడారు కదా, ఇప్పుడు అలానే మాట్లాడతారు అని అంటే మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా రెండో అవకాశం మిమ్మల్ని అడుగుతున్నట్లయితే, మీ నుండి ఆశిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వండి. మీరు కూడా మీ జీవితంలో రెండో అవకాశం, రెండో ప్రయత్నం చెయ్యండి. ఏదో ఒకటి పోయింది ఇంకోటి వద్దులే అన్నది మాత్రం వద్దు. మళ్ళీ మంచి ప్రయత్నం చెయ్యండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్లు, రిపేర్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించనటువంటి ఖర్చులు మాత్రం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వీటికి మీకు అంతగా ఇష్టం ఉండదు, ఎందుకు ఇదంతా అన్నట్టు ఉంటుంది. కానీ కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని వసతులు, ఇంట్లో ఉన్న వాళ్ళ అభిష్టం మేరకు మీరు నెరవేర్చవలసిన పరిస్థితులు ఉంటాయి.
ఈ రాశి వారికి ఈ వారం పరిహారం ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో కాస్తంత కాళ్ళు చేతులు కడుక్కొని దుర్గాదేవి అష్టకం కానీ అష్టోత్తరం వినటం కానీ చేస్తూ అమ్మవారి కుంకుమార్చన చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. దీని వలన విశేషమైన ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాహుగ్రహ పీడ పోతుంది. ఈయన ఇక్కడ నుంచి 6 నెలల్లో మారి వ్యయానికి వెళ్ళి మళ్ళీ అక్కడ డిసార్డర్సే, మెంటల్ టెన్షన్స్, నిద్ర ఉండదు, ఏదో ఒక చికాకు, యాంగ్జైటీ. సో ఓవరాల్గా ఈ ప్రాబ్లంలో నుంచి మీరు శాశ్వతంగా బయటికి రావాలనంటే అమ్మవారి పూజలు ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం వేళ చేసుకోవడం వలన మీకు ఈ రాహు ఇచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ అని తగ్గుతాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ రాశికి రాజయోగ కారకుడైనటువంటి శుక్రుడు 7వ స్థానంలో ఉండడం అనేది కాస్తంత మంచి విషయమే. కానీ కాస్తంత భార్యాభర్తల మధ్య మాత్రం ఇబ్బంది రావచ్చు, చికాకులు, గొడవలు రావచ్చు. ఈ విషయంలో మాత్రం అటెంటివ్గా ఉండండి. మాట దాటడము, మాట తుల్లటము, అక్కర్లేనటువంటి మాటలు రావడము. ఎందుకంటే 7వ అధిపతి పంచమంలో బుధుడు వక్రిచున్నారు. అక్కడ రవి బుధులు కలయిక ఉంది కాబట్టి కొంచెం అటెన్షన్ తోటి వ్యవహరించండి. తిట్టేసిన తర్వాత మనం వెనక్కి తీసుకురాలేము ఆ మాట. కొద్దిగా ఇది ఒక్కటి అదుపులో ఉంచుకోండి. మిగతా విషయాలలో మీకు కలిసి వస్తుంది, బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వర గ్రహ సంచారము, వ్యయ స్థానంలో రాహువు, 6వ శుక్రుడు, కేతువు, 5వ స్థానంలో గురువు, 4వ స్థానంలో రవి బుధులు, 3యంలో కుజుడు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. దైవ భక్తి, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. 6వ శుక్రుడు, కేతువు, మంత్రబలము, మంత్రానుష్ఠానము, 5వ స్థానంలో గురువు, గురువుల్ని సంప్రదించడము, గురువులు తారసపట్టము, గురువుల ఆశీర్వచనం పొందడము, ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. స్పిరిచువల్ గ్రోత్ కి మాత్రము మీనరాశి వారికి తిరుగులేదు. పైగా జన్మశనేశ్వరుడు, ఆయన ఎలాగో రవ్వంత వైరాగ్యం, విసుగు ఇస్తాడు ఆయన. కాస్త యూటిలైజ్ చేసుకోండి. మీరు స్పిరిచువల్ గ్రోత్ అనేది మీకు కలుగుతుంది. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఎప్పుడు కూడాను మన శరీరంలో ఎలా అయితే రక్తం ప్రవహిస్తూ ఉంటుందో మనం చేసేటువంటి పనులలో కూడాను కనిపించకనే అక్కడ ప్రభావం చూపిస్తూ దైవానుగ్రహం, దైవ బలం కూడా అలానే ఉండాలి. ఏదో నేను వెళ్ళి చేసేసాను అది అయిపోయిందనంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఏదో జాతకం బలం చూపించిందంటే జాతకం బలం చూపించాలన్నా, అది జరగాలన్నా అక్కడైనా దైవబలం ఉండాల్సిందే. సో మనకి ఆయు పట్టు అనేది స్పిరిచువల్ గ్రోత్ అందులోనే ఉంటుంది. రోజు ఏదో ఒక స్తోత్ర పారాయణ చెయ్యండి. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చెయ్యండి. మీ తోటి వాళ్ళకు కూడా చెప్పి ఎంకరేజ్ చెయ్యండి. మన మూలాలని మనమే విస్మరించి ముందుకు వెళితే మనకు వచ్చేది ఏమీ లేదు. అష్టకష్టాలు, నానా తిప్పలు. ఇప్పుడు ఆల్రెడీ సగం ప్రపంచం ఇబ్బందిలోనే ఉంది. కాబట్టి ఇప్పటికన్నా మనం జ్ఞానోదయం తెచ్చుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా మంచి జరగాలని అంటే అది మీనరాశి వల్లనే జరుగుతుంది. కాబట్టి మీరు కాస్త అవేర్నెస్ తెచ్చుకొని మీరు పక్క వాళ్ళకి అవేర్నెస్ పెంచండి. దీని వలన మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహార యాత్రల కన్నా దైవ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొనాలన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇందువలన కాస్తంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చేదానికన్నా పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో దుర్గాదేవి స్తోత్రపారాయణ చెయ్యండి. అమ్మవారి స్తోత్రం ఏదైనా తీసుకొని రిపీటెడ్గా చెయ్యండి. దీనివల్ల నా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నిద్ర చక్కగా పోగలుగుతారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ డిసార్డర్స్ లో నుంచి కూడా మీరు తేలిగ్గా బయటకు వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతోటి కాస్తంత సత్సంబంధాలు తిరిగి మళ్ళీ పునరావృతం అవుతాయి. మంచి జరుగుతుంది. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క విషయానికి చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంటారు. ఎమోషనల్ అటాచ్మెంట్స్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. క్రితం వదిలేసుకున్నారు, డిటాచ్మెంట్ అనేది జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ అటాచ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను.
సర్వే జనా సుఖినో భవంతు.